మనం కొన్ని సినిమాల్లో చూసే ఉంటాం. జంతువులన్నీ వలసపోతూ ఉంటాయి. అక్కడ వాతావరణం ప్రమాదమైనా లేదా సరిపడా నీరు లేకపోవడం వలన అవి ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటాయి. అయితే సముద్ర తీరంలో ఉన్న జంతువులు ఒక్కసారిగా అడవుల వైపు పరిగెడితే అది కేవలం సహజ ప్రవర్తన కాదని మీకు తెలుసా? అది ఒక పెద్ద హెచ్చరికండి. ప్రాణాలను కాపాడే సహజ అలారం అన్నమాట. ఈ విషయం అర్థం చేసుకోలేక చాలామంది ప్రాణాలు కూడా కోల్పోతారు. దీనికి ఒక రియల్ ఇన్సిడెంట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2004 డిసెంబర్ 26 ఇండియన్ ఓషన్ చరిత్రలోనే అత్యంత భయంకరమైన సునామీ తాకి 2 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ విపత్తులో జంతువులు మాత్రం ఆశ్చర్యకరంగా బతికిపోయాయి. ఎందుకంటారా? చూడండి. ఇండోనేషియా, శ్రీలంకలోని ఏనుగులు, జింకలు, కుక్కలు, గేదెలు ఇవన్నీ సునామీ వచ్చే ముందే అడవుల వైపు పరిగెత్తడం మొదలెట్టాయి. అయితే ఇక్కడ సందేహం, వాటికి సునామీ వస్తోందని ఎలా తెలిసింది? ఎవరూ చెప్పలేదు కదా. ఇక్కడే మనం జంతువులకు ఉండే సహజ శక్తి గురించి తెలుసుకోవాలి. అదేంటంటే, జంతువుల శరీరంలో ఒక అద్భుతమైన సహజ సెన్సార్ ఉంటుంది. మనం ఫీల్ అవ్వలేని భూకంప కంపనలు వాటికి ముందే తెలిసిపోతాయి. సముద్రపు లోతుల్లో భూకంపం సంభవిస్తే నీటిలో ఒత్తిడి ఒక్కసారిగా మారుతుంది. మన చెవులు వినలేని అల్ట్రాసోనిక్ శబ్దాలను జంతువులు స్పష్టంగా వింటాయి. మరియు వాసనల్లో, పర్యావరణ మార్పుల్లో చిన్న చిన్న తేడాలు వచ్చినా అవి వెంటనే గుర్తిస్తాయి. ఈ అన్ని సంకేతాలు కలిసే వాటికి ఒక అలారంలాగా పనిచేస్తాయి. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో అని వాటి మెదడు వాటిని హెచ్చరిస్తుంది. విపత్తు వస్తోందని ముందే తెలిసిన జంతువులు ఎత్తైన ప్రదేశాలకు పరిగెడతాయి. ఈ సహజ అలారాన్ని మనుషులు పట్టించుకోకపోవడం వల్లే అనేక ప్రాణాలు పోతూ ఉంటాయి. తీర ప్రాంతంలో ఉంటూ ఏనుగులు, జింకలు, కుక్కలు ఇలా జంతువులన్నీ ఒక్కసారిగా పారిపోతున్నట్టు అనిపించిందనుకోండి, ఆ దృశ్యం అందంగా కనిపించినా కూడా అది మీకు ప్రాణాలను కాపాడే సిగ్నల్ కావచ్చు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మీరు వెంటనే సురక్షిత ప్రాంతాలకి వెళ్ళిపోవాలి. సునామీ, వరదలు, భూకంపాలు వీటిని మనం ఆపలేం. కానీ ముందే సంకేతాలను గుర్తించడం ద్వారా మన ప్రాణాలనైతే కాపాడుకోవచ్చు. ప్రకృతి మనకంటే తెలివైంది. మనకు తెలిసినా తెలియకపోయినా ప్రకృతికి ముందే తెలిసిపోతుంది. జంతువులు చూపే ఈ సహజ సంకేతం ఒక ప్రాణాన్ని కాపాడే అలారం లాంటిది. మీరు మాత్రమే కాదు, మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఇది గుర్తు చేయండి. ఒక సమాచారం, ఒక షేర్ ఎవరో ఒకరి ప్రాణాన్ని రక్షించవచ్చు. నేను మీ అరుణ, సైనింగ్ ఆఫ్.